మన్మధుడి గెటప్ కు బై చెప్పేశాడు నాగార్జున. ఫన్నీ డైలాగులు, రొమాన్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి ఖతర్నాక్ విలన్లపై కత్తి దూసేందుకు సిద్ధమవుతున్నాడు. మీసాలు మెలేసి పవర్ఫుల్ పంచ్ డైలాగులతో థియేటర్లను అదురుకొట్టేందుకు రెడీ అయ్యాడు. రాజమౌళి ఫినిషింగ్ టచెస్ తో తెరకెక్కిన రాజన్న సినిమాను దసరాకు థియేటర్లోకి తెచ్చేందుకు ముస్తాబు చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత మీసం మెలేశాడు నాగార్జున. హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ ను పక్కన పెట్టి కత్తులు తిప్పుతూ తెరపై యాక్షన్ పండించేందుకు సిద్ధమయ్యాడు. నాగార్జున పవర్ఫుల్ రోల్ చేస్తున్న రాజన్న షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. విజయేంద్ర ప్రసాద్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. సెప్టెంబర్ 2వ వారం కల్లా తుది మెరుగులు దిద్దుకొని దసరాకు అభిమానులను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నాడు రాజన్న. సూపర్ అదిరిపోయే మ్యూజిక్, కళ్ళు చెదిరే ఫ్లవర్స్, నీ లీలలే లీలలు. ఎన్ని సృష్టించి ఏం లాభం రా, కొన్ని మిస్ అయ్యాను. ఏంటది? గర్ల్ ఫ్రెండ్సా? యా, ఒకళ్ళ ఇద్దరా? లెక్కలేనంత మంది ఉన్నారు. నేను ఒక్క అమ్మాయి మనసే అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వు ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తున్నావు? అమ్మాయి మనసు ఆ సముద్రం కన్నా లోతు. రజాకార్ల దురాగతాల ఆధారంగా అల్లుకున్న కథతో పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతోంది రాజన్న. తెలంగాణ పోరాట యోధుడిగా రాజన్న రోల్లో చేస్తున్న నాగార్జున డైలాగ్స్ ఈ సినిమాలో డిఫరెంట్ గా ఉంటాయి. స్నేహ ఇందులో హీరోయిన్. ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే నాగార్జున రాజన్నగా మరో ఎక్స్పెరిమెంట్ కు సిద్ధమయ్యాడు. అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. తాళం రాదు, మార్చి తాళంలో పడరాజా. మార్చినే తలుచుకుంటే మూర్ఛలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. కొండలా కోర్సు ఉంది ఎంతకి తగ్గనంది ఎందిరో ఎంత గొడవా. ఎందుకీ వైరాన్న వెర్రి నాన్న సులువైన దారిలో నాయ్. సెప్టెంబర్ మార్చిపైన వాయిదా పద్ధతుంది దేనికైనా. రాజన్న సినిమాను ప్రెస్టీజియస్ గా భావిస్తున్నాడు దర్శకుడు విజయేంద్ర ప్రసాద్. నాగార్జునకు మరోసారి హిట్ ట్రాక్స్ అందిస్తున్నాడు కీరవాణి. క్లైమాక్స్ కోసం రాజమౌళి ప్రత్యేకంగా చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాజన్నను నిర్మిస్తున్న నాగార్జున మిగతా దసరా హీరోలతో సై అంటున్నాడు.